వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వినాయక చవితి వేడుకల నిర్వహణలో ప్రజలు, కమిటీ నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని సీఐ స్పష్టం చేశారు. కమిటీ నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో 5 సభ్యుల పేర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహం ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు పహారా కాయడం తప్పనిసరని తెలిపారు. అలాగే వర్షాకాలం కారణంగా కాలువలు నిండుగా పారుతున్న నేపథ్యంలో విద్యుత్ షాక్లు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. చివరి రోజు నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు సహకారం పొందాలని సూచించారు. ఉత్సవాల కాలంలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లోని ఎస్ఐలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని సీఐ తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద అవసరమైతే బారికేడ్లు కూడా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు జగ్గంపేట నుంచి 31, గండేపల్లి నుంచి 16, కిర్లంపూడి నుంచి 8 దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించామని, వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట గణేష్ నిర్వాహకులకు అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. మన గణేష్ నిర్వాహకులందరికీ కొన్ని సూచనలు. మీరు పర్మిషన్ కోసం ఎటువంటి చలానా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది మనకి. ఈ నిమజ్జనానికి సంబంధించి పర్మిషన్ల కోసం ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదు. అదేవిధంగా మీరు సర్కిల్ ఆఫీస్ కానీ, స్టేషన్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళక్కర్లేకుండా ఆన్లైన్లోనే మీరు పర్మిషన్ పెట్టుకుంటే మేము వచ్చి విజిట్ చేసి వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందులో మీరు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఒక కమిటీగా, ఒక 5 కమిటీగా ఫార్మ్ అయ్యి వాళ్ళ పేర్లతో మీరు అప్లోడ్ చేస్తే వెంటనే మీకు ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ముఖ్యంగా 4 అడుగులు దాటిన విగ్రహాలు ఉంటే కానీ ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలని, ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఎటువంటి డ్రౌనింగ్, నీట మునిగే ప్రమాదాలు కానీ జరగకుండా కమిటీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, 24/7 మండపం దగ్గర ఖచ్చితంగా కాపలాగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా పూర్తి భక్తిభావంతో ఎటువంటి జూత క్రీడలు కానీ, అశ్లీల నృత్య ప్రదర్శనలు కానీ, అశ్లీల పాటలు కానీ లేకుండా పూర్తి ఏలేరు కాలువ కానీ, లేదంటే కానీ మనకు ఉన్నటువంటి పుష్కర కాలువ, అలాగే పోలవరం కాలువ, ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నీటిలో దిగడం నిమజ్జనానికి వద్దు. మీరందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో మీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎన్నిటిని బట్టి మేము కలిసి ఎక్కడ బాగుంటుందో చూసి ఎటువంటి ఈ నిమజ్జనప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసుకున్నాం. అందరూ సహకరించి ఎటువంటి రిమార్కు రాకుండా ఈ గణేష్ నిమజ్జనాలని పూర్తి భక్తిభావంతో నిర్వహించడానికి సహకరించాలని, ఎవరో కూడా ఈ నిమజ్జనం రూట్ మాకు ఇవ్వాలి. అలాగే ఈ ఎంతమంది వస్తారు, ఏ రూట్లో వెళ్తారో మాకు ముందుగానే తెలియజేస్తే మేము ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పంచాయతీలు, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో డిస్కస్ చేసి అక్కడ బ్యారికేడ్స్ అవి కట్టడం అవి కూడా ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేయడం కాదు, ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ సహకరించి పూర్తి భక్తిభావంతో జరిగేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం కాదు, ప్రతి మండపం వాళ్ళు కూడా పర్మిషన్ పెట్టుకోండి. ప్రభుత్వం సింగిల్ విండో విధానం పెట్టింది. గతంలో లాగా మీరు రావాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక జగ్గంపేట సిఐ 9407965629 కానీ, జగ్గంపేట ఎస్ఐ గారు 9440796569 కానీ, కిర్లంపూడి ఎస్ఐ గారు 9440904834 కానీ, గండేపల్లి ఎస్ఐ గారిది 9440904841 కానీ తెలియజేయండి. లేదో అడగండి.
లేదంటే కనుక మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పోలీసుల సహకారం తీసుకోండి. మన 3 మండలాల్లోని ఆల్రెడీ ఒక్కొక్క మండలం 15 మంది ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోండి. ప్రభుత్వం మనందరికీ కూడా, మీ అందరికీ కూడా చాలా భారం తగ్గించింది. స్టేషన్కి రావటం, మళ్ళీ సర్కిల్ ఆఫీస్కి రావటం, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళటం, ట్రెజరీకి వెళ్ళి చనాలను కట్టడం, ఏమీ లేదు. సింపుల్గా సింగిల్ విండో విధానం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని పర్మిషన్ పొందండి.